ఇది పార్టీలకు అతీతంగా ఉద్యమ రూపాన్ని ఇవ్వవలసినటువంటి ఒక సంఘటన, హృదయ విదారకమైన సంఘటన. ప్రజాస్వామ్యంలో జరగకూడనటువంటి సంఘటన. నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటి సంఘటన జరిగినటువంటి సందర్భం లేదని అనుకుంటున్నా. సబ్జెక్ట్ టు ది కరెక్షన్. లాకప్ డెత్తులు జరిగాయి. లాకప్ డెత్తులు జరిగితే శవాల్ని వారి బంధువులకో పేరెంట్స్కో అప్పచెప్పారు. అప్పచెప్పి వాడు చచ్చిపోయాడు, మేము చంపలేదని అబద్ధాలు ఆడారు. అలాంటి సంఘటన చూశాం. కానీ ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొడితే చనిపోతే శవాన్ని మాయం చేశారే. ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దహనం చేసింది ఏపీ పోలీస్. కోర్టులో ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? వాళ్లే చంపి వాళ్లే బూడిద చేసి న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే టీమ్స్ పెట్టి ఎతుకుతున్నాం సార్. ఏంటి దిగేది? బూడిద. ఎవ్రీబడి నోస్. న్యాయస్థానాలకి కళ్ళు లేవంటారు, చెవులే ఉన్నాయంటారు. కానీ ప్రజలకు కళ్ళు ఉన్నాయి సార్. ప్రజలకు కళ్ళున్నాయి. ప్రజలు చూశారు. విజయవాడలో నడి రోడ్డు మీద శవాన్ని తీసుకెళ్తుంటే చూసినటువంటి కళ్ళున్నాయి. ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ ఉంది, దహనం చేసిన శ్మశానం చెప్తుంది. అయినా ఎతుకుతున్నాం సార్, టీమ్స్ పెట్టాం సార్ అని కోర్టుకు అబద్ధాలు చెప్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ తీయమన్నారు, వాటికి సంగతి లేదు. ఏమిటి దారుణం? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాట్ డిమాండ్. ఈ ప్రభుత్వంలో పోలీసులే ఈ మర్డర్ కారకులయ్యారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్, దీని మీద ఇమీడియట్ గా సిట్ వేయటం కాదు, ఏసీబీ వేయటం కాదు. వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసుల ఆధీనంలో ఉంటారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఫిట్ కేసు ఇది. ఇది నేషనల్ గా, నేషన్ వైడ్ గా ఆలోచించవలసిన కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీ వేసి ధర్మం చేయండి, న్యాయం చేయండి. ఇది నా కోరిక, నా రిక్వెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.